వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంలో ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహణ. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వేలాది భక్తులు. 12 రోజుల పాటు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘాట్ ప్రారంభం. ఆపరేషన్ సింధూర్ అనంతరం రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటన. బాధ్యతారహిత పాకిస్తాన్ చేతిలోని అణ్వాయుధాల భద్రతపై ప్రపంచం దృష్టి సారించాలని విజ్ఞప్తి. పాక్ అణ్వాయుధాలను ఏఈఏ పర్యవేక్షించాలని సూచన. ఉగ్రదాడులను యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరిక. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత అమ్మనప్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా. భూ రికార్డుల ప్రక్షాళనకు కేంద్రం బృహత్ ప్రణాళిక. టెక్నాలజీతో సమగ్ర సర్వే అని కేంద్ర సహాయ మంత్రి వెల్లడి. భూ వివాదాల పరిష్కారానికి కేంద్రం కొత్త సర్వే టెక్నాలజీతో సమగ్ర భూ సర్వే రీసర్వే ఆధార్తో భూ రికార్డుల అనుసంధానం తప్పనిసరి. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రకటన. భారత్ నుంచి కీలక వాణిజ్య ప్రతిపాదన వచ్చిందన్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు ఉండవంటూ భారత్ ఆఫర్ ఇచ్చిందన్న ట్రంప్. భారత్ లో కాకుండా అమెరికాలను ఉత్పత్తి చేయాలని ఆపిల్ కు సూచన. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముమ్మరం. బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు. జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రీనివాస్ పై కేసు నమోదు. రాంగ్ రూట్ డ్రైవింగ్, కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించామంటూ ఆయనపై కేసు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద తన కారులో రాంగ్ రూట్ లో వచ్చిన హీరో. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి సరస్వతి పుష్కరాలు కావడంతో వీటికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయాన్నే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులను చూడటం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని తెలిపారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతిజీ తొలి పుణ్యస్నానం ఆచరించడం ఈ కార్యక్రమానికి మరింత పవిత్రతను చేకూర్చిందని మంత్రి పేర్కొన్నారు. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది. నీళ్ల కోసం మొదలైన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని, నీటిపారుదల శాఖలో ఉద్యోగం అంటే అది ఒక భావోద్వేగమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈ, జేటీఓ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజనీర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. గడిచిన 15 నెలల్లో నీటిపారుదల శాఖలోనే 1161 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. గ్రూప్ 1 నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో అందరికీ తెలుసని, త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్ల పని ఇంజనీర్లు చేయాలి. ఆనాడు నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుతోనే ఇప్పటికీ మనకు నీళ్లు అందుతున్నాయని గుర్తు చేశారు. ఎన్ని ఉగ్రద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. ఇంజనీర్ల పనే చేయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరిచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి. మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే 30 ఏళ్ళు శాఖలు కష్టపడి మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది. కాలం కలిసి వస్తే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఏళ్లలోనే 2 ఏళ్లలోనే. ఇంజనీరింగ్ చీఫ్ 30 ఏళ్ళు అయితే కానీ కాలేరు. 30 ఏళ్ళు అనుభవం, గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జులు కట్టండి, ఇక్కడ బారేజులు కట్టండి, ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో
ఏం జరుగుతో కండ్ల ముందల కాళేశ్వరం ఉంది. అందుకే ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన పాకిస్తాన్ అణు కేంద్రాలను అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినంత వరకే ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తోందని ఆయన స్పష్టం చేశారు. శ్రీనగర్లోని బాదహమీబాగ్ కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక ప్రధాన కార్యాలయంలో ఆర్మీ సైనికులను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, వారు మన తలపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం వారి ఛాతిపై దెబ్బ కొట్టి పెద్ద గాయం చేశాం. మన ఆపరేషన్ సింధు నిస్సందేహంగా భారత్ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన 26 మంది పౌరులకు ఆయన నివాళులర్పించారు. उन्होंने इसमें उनको विलंब हुआ है, फिर भी वो यहाँ पर मौजूद हैं। साथियों, आज लखनऊ में ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर के उद्घाटन के शुभ अवसर पर मैं आप सबसे बातचीत करते हुए बेहद प्रसन्नता की अनुभूति कर रहा हूं। मेरी बड़ी इच्छा थी कि मैं स्वयं उपस्थित होकर आप सबके बीच मैं रहूं, आप सबसे मैं सीधा संवाद करूं, पर मैं क्यों नहीं आ पाया, यह बात आप सभी जानते हैं। अभी जिस परिस्थिति से हम गुजर रहे हैं उसे देखते हुए मेरा दिल्ली में रहना यह अति आवश्यक था। इसलिए मैं वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आप सभी से जुड़ रहा हूं। मैं भले ही आपके बीच नहीं आया, लेकिन अपने उत्साह के माध्यम से आप मुझ तक जरूर पहुंच गए हैं। यह अपने आप में एक संदेश है कि चाहे हम किसी भी परिस्थिति में रहें, यह देश चलता रहेगा और हमारा काम नहीं रुकेगा। किसी भी स्थिति में हमारा संवाद नहीं टूटेगा। साथियों, आज का दिन हमारे शहर लखनऊ और हमारे राज्य उत्तर प्रदेश और हमारे पूरे देश के लिए एक ऐतिहासिक दिन है। आज का दिन मैं समझता हूं उस शक्ति की आराधना का दिन है जो हमारी सेनाओं को संबल प्रदान करती है, जो हमारी सेनाओं में निहित होकर दुश्मन पर कहर बरसाती है। आज का दिन मेरे लिए व्यक्तिगत रूप से बहुत ही महत्वपूर्ण है, क्योंकि मैंने अपने शहर लखनऊ के लिए एक सपना देखा था कि मेरा शहर भारत के डिफेंस सेक्टर को मजबूत करने में एक बड़ा योगदान दे। वह सपना अब पूरा हो रहा है। साथियों, ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी का उद्घाटन इसलिए भी महत्व रखता है क्योंकि आज का दिन बहुत ही खास है। आप सब तो जानते ही हैं कि आज नेशनल टेक्नोलॉजी डे है। आज ही के दिन 1908 समयबद्ध तरीके से पूरा करते रहे। इस मौके पर मैं उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का विशेष आभार प्रकट करता हूं। यदि इतने कम समय में ब्रह्मोस की इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी की स्थापना हो सकी तो इसके पीछे योगी जी का बहुत बड़ा योगदान है। मैं डीआरडीओ, हमारे वैज्ञानिक, हमारे इंजीनियर्स और इस प्रोजेक्ट से जुड़े हर व्यक्ति और संस्था को मैं हृदय से बधाई देता हूं। आप लोगों ने दिन रात मेहनत करके इस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी को खड़ा किया है। देश भर के वैज्ञानिक, इंजीनियर्स और युवाओं का योगदान हमें इस फैसिलिटी सेंटर में देखने को मिलेगा। मैं आपकी मेहनत और लगन को नमन करता हूं। టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఉదయం ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. యువకులం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమని అన్నారు. హత్య నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దేశంలో భూ రికార్డుల నిర్వహణలో నెలకొన్న లోపాలను సరిదిద్ది వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. ఇందులో భాగంగా కేంద్ర సమన్వయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల సర్వే, రీసర్వే చేపట్టనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని వెల్లడించారు. సరికాని కాలం చెల్లిన భూ రికార్డుల వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్స్ కింద సర్వే, రీసర్వేపై జరిగిన జాతీయ వర్క్షాప్లో మంత్రి పెమ్మసాని ప్రసంగించారు. ఈ కార్యక్రమం కేంద్ర ప్రాయోజిత పథకమని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి నడుస్తుందని తెలిపారు. డ్రోన్లు, విమానాల ద్వారా ఏరియల్ సర్వేలు చేయడం వల్ల సాంప్రదాయ పద్ధతుల్లో పోలిస్తే కేవలం 10% ఖర్చుతోనే సర్వే పూర్తి చేయవచ్చని ఆయన వివరించారు. Such a high quality national conference in Guntur gives me a personal satisfaction. So when it comes to this conference, as you all know, land is not just a physical asset in India. It is a symbol of identity, security, and dignity. More than 90% of the people, the land and property is the single most valuable asset. However, still inaccurate or outdated land records have long been the root cause of widespread disputes, delays in development, and denial of justice. And if you look at it in the entire civil court structure, around 2/3, more than 60-70% of disputes are related to land. Even in apex courts, like Honorable Supreme Court, 1 in 4 cases are related to land disputes. Even as an MP, when I do grievances in my own constituency, majority of the complaints come to me for similar reasons. So these statistics do represent what's happening at the ground. I don't know how many of you know who I am, but I was in US for 25 years. I went to US in year 2000. I bought my first house in year 2005 there. So the process was, I chose a realtor who showed me several houses. I picked a house. We're going to buy this house. And some price was set. Then he told me, sir, today there will be a date, we are going to close the house. He gave me a date. Then he said, okay, what all do I have to do? Because I remember the registration process of India. Where do I have to come? How much time I have to spend? What are all the things I need to do? He said, no, you don't have to do anything. You just stay between 11 and 12 at your house. This is what they told me. So 11 o'clock, 3-4 people came, a title company, a government official, and my realtor. They handed me 10 papers to sign, one for insurance, and all these that I verified the house is in good condition, all that stuff. I signed in 5 minutes. They asked the check. I gave the check. They gave me the keys. The entire process happened in less than 15 minutes for me. I was literally shocked. How can this whole system can work like this? But the idea, I mean, why can't we do these things in India, right? And obviously India has progressed quite a bit since that time. And with visionary leaders like Honorable Prime Minister Sri Narendra Modi ji, or my cabinet minister. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వంశీకి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. అయితే విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నట్లు సమాచారం. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి విజయవాడలో ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 4గురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో అధికారులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అమెరికన్ వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఖతార్ రాజధాని దోహాలో పర్యటిస్తున్న ట్రంప్ అక్కడ వ్యాపార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సుంకాలు లేకుండా వాణిజ్యం చేసుకునేందుకు భారత్ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇదే సమయంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తో తాను మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ లో మరిన్ని తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను విరమించుకొని అమెరికాలోనే ఆ ప్లాంట్లను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు. ఆపిల్ తన ఉత్పత్తిని అమెరికాలో పెంచనుందని ట్రంప్ పేర్కొన్నారు. It's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద శ్రీనివాస్ తన కారులో రాంగ్ రూట్ లో వచ్చాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా సదరు హీరోను ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకొని హెచ్చరించారు. రాంగ్ రూట్ లో ఎలా వస్తారంటూ కానిస్టేబుల్ ప్రశ్నించడంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. భైరవం, టైషన్ నాయుడు, హైందవ, కిష్కింధపురి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ పాలనను విస్తరింపజేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడుగులు వేస్తోందని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సాంకేతిక సేవలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలను మరింత విస్తరించే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ రంగానికి కూడా సైబర్ ఆడిటింగ్ సేవలు అందించబోతున్నామని, ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్య, బీమా, టెలికాం రంగాలను లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇంకోటి ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. యుఐడిఏఐ గైడ్లైన్స్ అనుసరించి ఏవిఏ మరియు కేవిఏ సర్వీసెస్ని అందిస్తుంది. ఏయుఏ అంటే అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్ అండ్ కేయుఏ అంటే నో యువర్ కస్టమర్ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్. అంటే పౌరుల యొక్క బయోమెట్రిక్స్ మరియు వాళ్ళ జాగ్రాఫిక్ డేటా ఆధారంగా పౌర సేవలను అందించడానికి ఈ అథెంటికేషన్ జరుగుతుంది. ప్రభుత్వ పౌర సేవల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ఈ అథెంటికేషన్ సర్వీసెస్ అందిస్తూ ఉంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులకు అందటానికి జరగటంలో ఇది చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ సజావుగా, సురక్షితంగా జరగటంలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ కూడా అఫీషియల్ సిగ్నేచర్స్కి డిజిటల్ సిగ్నేచర్సే వాడాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్దేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఈ డిజిటల్ సిగ్నేచర్స్ని ఏపీటీఎస్ అందిస్తోంది, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ని అందిస్తోంది. గత 10 నెలల కాలంలో ఏపీటీఎస్ దాదాపు
19,500 అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6 రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులపై రాష్ట్రానికి వచ్చే అవకాశాలు, పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక ప్రోత్సాహక నిధులు తదితర అంశాలపై ఈ సమావేశం సమీక్ష జరిగింది. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అనువైన భూములు కేటాయించిన చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పారిశ్రామికీకరణలో వేగం పెంచేందుకు విభిన్న రంగాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకవుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించే కవిత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాళ్లు కడిగించుకునే దొరల సంస్కృతి మీది ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్లు ప్రభుత్వం కడగలేదని తప్పుడు ప్రచారం చేయడం మానుకోడి, తప్పుడు మాటలు బంద్ చేయండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకలు ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సవితమ్మ అబద్ధాలకు అంబాసిడర్గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల బద్ధంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకలు ఆ వెంకలు ఆ వంకలు ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం మద్యం పాలసీ పేరిట భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అక్రమ ఒప్పందాలతో కోట్లు లూటీ చేశారని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ, అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటికి చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తామన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజకేశ్ రెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో
ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాళేశ్వరంలో ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహణ. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వేలాది భక్తులు. 12 రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘాట్ ప్రారంభం. ఆపరేషన్ సింధూర్ అనంతరం రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటన. బాధ్యతారహిత పాకిస్తాన్ చేతిలోని అణ్వాయుధాల భద్రతపై ప్రపంచం దృష్టి సారించాలని విజ్ఞప్తి. పాక్ అణ్వాయుధాలను ఏఈఏ పర్యవేక్షించాలని సూచన. ఉగ్రదాడులను యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరిక. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత అమ్మనప్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా. భూ రికార్డుల ప్రక్షాళనకు కేంద్రం బృహత్ ప్రణాళిక, టెక్నాలజీతో సమగ్ర సర్వే అని కేంద్ర సహాయ మంత్రి వెల్లడి. భూ వివాదాల పరిష్కారానికి కేంద్రం కొత్త సర్వే టెక్నాలజీతో సమగ్ర భూ సర్వే, రీసర్వే, ఆధార్తో భూ రికార్డుల అనుసంధానం తప్పనిసరి. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రకటన. భారత్ నుంచి కీలక వాణిజ్య ప్రతిపాదన వచ్చిందన్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు ఉండవంటూ భారత్ ఆఫర్ ఇచ్చిందన్న ట్రంప్. భారత్లో కాకుండా అమెరికాలను ఉత్పత్తి చేయాలని ఆపిల్ కు సూచన. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముమ్మరం. బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు. జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రీనివాస్ పై కేసు నమోదు. రాంగ్ రూట్ డ్రైవింగ్, కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించామంటూ ఆయనపై కేసు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద తన కారులో రాంగ్ రూట్ లో వచ్చిన హీరో. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBTV.